హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ 8వ యూనిట్ అయిన జీవావరణం పర్యావరణం పార్ట్ 32 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. హటకాలజీ వైయక్తిక విడివడి జాతుల జీవావరణ శాస్త్రం. హటకాలజీ అంటే వైయక్తిక విడివడి జాతుల జీవావరణ శాస్త్రం, హటకాలజీ. బాస్కింగ్ ఉష్ణోగ్రత గ్రహించడాన్ని, శరీరాన్ని ఎండకు గురి చేయడం. బాస్కింగ్ అంటే ఉష్ణోగ్రత గ్రహించడానికి శరీరాన్ని ఎండకు గురి చేయడం. అగాధ జీవులు నదులు, సరస్సులు, సముద్రాల అడుగున నివసించే అన్ని రకాలు అంటే స్థానబద్ధ, పాకే, బొరియ జీవులు అగాధ జీవులు అంటే. జీవద్రవ్యరాశి నిర్దిష్ట ప్రదేశంలో నిర్దిష్ట సమయంలో ఉండే మొత్తం జీవుల బరువును జీవద్రవ్యరాశి అంటారు. బ్లబ్బర్ కేవలం సముద్ర క్షీరదాలలోనే కనిపించే చర్మం కింది ప్రత్యేకమైన కొవ్వు పొర. ఇది సముద్ర క్షీరదాల దేహం అంతటా ఉంటుంది, ఉపాంగాల మీద ఉండదు. బ్రాకిష్ వాటర్ నదీ సముద్ర జలాల కలిసే మధ్యస్థ ప్రాంతాన్ని బ్రాకిష్ వాటర్ అంటారు. కమోప్లేజ్ వేటాడే జంతువుల నుంచి రక్షణ కోసం దాక్కోవడానికి ఏర్పడే వర్ణ మార్పులు, ఉదాహరణకి మెలనిజం. నిర్మాణ మార్పులు, ఉదాహరణకి స్టిక్ కీటకం. కమోప్లేజ్ అంటే ఏంటి? వేటాడే జంతువుల నుంచి రక్షణ కోసం దాక్కోవడానికి ఏర్పడే వర్ణ మార్పులు, ఉదాహరణకి మెలనిజం. నిర్మాణ మార్పులు, స్టిక్ కీటకం. రసాయన స్వయం పోషకాలు సరళ అకర్బన సమ్మేళనాల నుంచి ఆక్సీకరణ ద్వారా శక్తిని గ్రహించి ఆ శక్తిని CO2ను స్వాంగీకరణ చేయడానికి సేంద్రియ పదార్థాలకు బదిలీ చేయగల బ్యాక్టీరియా జీవులు, ఉదాహరణకి థయోబాసిల్లస్ జాతులు. సరళ కర్బన సమ్మేళనాల నుంచి ఆక్సీకరణ ద్వారా శక్తిని గ్రహించి ఆ శక్తిని CO2ను స్వాంగీకరణ చేయడానికి సేంద్రియ పదార్థాలకు బదిలీ చేయగల బ్యాక్టీరియా జీవులే ఈ రసాయన స్వయం పోషితాలు అనమాట. రసాయన స్వయం పోషితాలకు ఉదాహరణ థయోబాసిల్లస్ జాతులు. సరళ కర్బన సమ్మేళనాల నుంచి ఆక్సీకరణ ద్వారా శక్తిని గ్రహించి ఆ శక్తిని CO2ని స్వాంగీకరణ చేయడానికి సేంద్రియ పదార్థాలకు బదిలీ చేయగల బ్యాక్టీరియా జీవులని రసాయన స్వయం పోషితాలు అంటారు. థయోబాసిల్లస్ జీవులు రసాయన స్వయం పోషితాలకు ఉదాహరణ. శీతోష్ణ స్థితి ఒక ప్రాంతపు సగటు ఉష్ణోగ్రత, వర్షపాతం, వాయు వేగాలను ఆ ప్రాంతపు శీతోష్ణ స్థితిగా వర్ణిస్తారు. జీవ సముదాయం మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులతో సహా ఒక జీవావరణ వ్యవస్థలోని మొత్తం ప్రాణులను జీవ సముదాయం అంటారు. పోటీ బహిష్కరణ దీన్నే గాసే సూత్రం అంటారు. పోటీ బహిష్కరణను గాసే సూత్రం అంటారు. పోటీ బహిష్కరణను గాసే సూత్రం అంటారు. భ్రమణ రూప విక్రయ మారే ఋతువులతో పాటు దృశ్య రూపంలో జరిగే చక్రీయ బాహ్య స్వరూప మార్పులను ఇది క్లాడోసెరస్, క్రస్టేషియన్, రోటిఫెర్లలో ఎక్కువగా కనిపిస్తుంది. భ్రమణ రూప విక్రయ అనేది మారే ఋతువులతో పాటు దృశ్య రూపంలో జరిగే చక్రీయ బాహ్య స్వరూప మార్పులు. ఇది ఎక్కడ కనిపిస్తుంది? భ్రమణ రూప విక్రియ అనేది క్లాడోసెరాన్, క్రస్టేషియన్లు, రోటిఫర్లలో ఎక్కువగా కనిపిస్తుంది. డెట్రిటస్ నిర్జీవ సేంద్రియ పదార్థం. సాధారణంగా ఇది మొక్కలకు సంబంధించిన రేణురూప పదార్థం, ఆకుల చెత్త కుప్ప. డయాపాజ్ ప్రతికూల పరిస్థితుల్లో అనేక జీవులలో ప్రత్యేకించి కీటకాలలో ఎదుగుదల, లైంగికాభివృద్ధి ఆగిపోవడం. డైమిక్టిక్ సరస్సు వసంత ఋతువుల్లోనూ ఆకురాలే కాలంలోనూ 2 సార్లు సరస్సు మొత్తం నిడివి నీటి మిశ్రమం చెందడం. ఈ సరస్సులు వేసవిలో ఉష్ణోగ్రత స్థిరీభవనం చెందుతాయి. ఎడాఫిక్ కారకాలు మొక్కల అభివృద్ధి, వ్యాప్తిని ప్రభావితం చేసే మృత్తికలోని భౌతిక రసాయనిక జీవ లక్షణాలు. నదీ ముఖద్వారం నదులు సముద్రంలో కలిసే ప్రదేశం. దీనిలో లవణీయత ఋతువుల ప్రకారం మారుతుంది. ఈ నీటిని బ్రాకిష్ వాటర్ అంటారు. ఇందులో నివసించే జీవులు అమిత లవణీయ జీవులు. నదీ ముఖద్వారం వద్ద నివసించే జీవులు అమిత లవణీయ జీవులు. జెమ్యూల్స్ స్పంజికల అలైంగిక ప్రత్యుత్పత్తిలో కనిపించే లోపలి కారకాలు. జెమ్యూల్స్ అంటే స్పంజికల అలైంగిక ప్రత్యుత్పత్తిలో కనిపించే లోపలి కారకాలు. ఇది అమీబోసైట్లతో తయారై కీటకాలతో కప్పబడి ఉంటాయి. ఇవి ప్రతికూల పరిస్థితులలోనూ జీవించగలవు. జెమ్యూల్స్ అనేవి అమీబోసైట్లతో తయారై కంటకాలతో కప్పబడి ఉంటుంది. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనే జీవించగలవు. విక్షాళనం నేలపై నీటి ప్రవాహం ద్వారా కలిగే పదార్థాల తొలగింపును విక్షాళనం అంటారు. మైకోరేజే గింజ మొక్కల వేళ్లతో శిలీంధ్రం యొక్క మైసీలియం జరిపే సహజీవనాన్ని మైకోరేజే అంటారు. గింజ మొక్కల వేళ్లతో
గింజ మొక్కల వేళ్లతో శిలీంధ్రం యొక్క మైసీలియం జరిపే సహజీవనాన్ని మైకోరైజా అంటారు. ఆస్మోట్రోఫిక్ పోషణ, ముందుగా జీర్ణమైన ఆహారాన్ని శరీర ఉపరితలం ద్వారా తీసుకోవడాన్ని ఆస్మోట్రోఫిక్ పోషణ అంటారు. ముందుగా జీర్ణమైన ఆహారాన్ని శరీర ఉపరితలం ద్వారా తీసుకోవడాన్ని ఆస్మోట్రోఫిక్ పోషణ అంటారు. పెడోనిక్ జీవులు, జలజీవావరణ వ్యవస్థలో అధస్తరంపై ఆధారపడే జీవులను పెడోనిక్ జీవులు అంటారు. జలజీవావరణ వ్యవస్థలో అధస్తరంపై ఆధారపడే జీవులను పెడోనిక్ జీవులు అంటారు. పెరిఫైటాన్, జలమొక్కల ఉపరితలంపై జీవించే ప్రోటోజోవా కీటకడింబకాలు నత్తల సముదాయాన్ని పెరిఫైటాన్ అంటారు. జలమొక్కల ఉపరితలంపై జీవించే ప్రోటోజోవా కీటకడింబకాలు నత్తల సముదాయాన్ని పెరిఫైటాన్ అంటారు. జలమొక్కల ఉపరితలంపై జీవించే ప్రోటోజోవా కీటకడింబకాలు నత్తల సముదాయాన్ని పెరిఫైటాన్ అంటారు. గడ్డి మైదానాలు, ఉష్ణ ఉపోష్ణ మండలాల్లో విసిరేటట్లుగా చెట్లు గల గడ్డి మైదాన ప్రాంతాన్ని గడ్డి మైదానాలు అంటారు. స్టాండింగ్ క్రాప్, నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట ప్రాంతంలోని మొత్తం మొక్కల రాశిని స్టాండింగ్ క్రాప్ అంటారు. సాధారణంగా మొక్కలకి అన్వయిస్తారు ఈ స్టాండింగ్ క్రాప్ అనే పదాన్ని. జంతువుల జీవద్రవ్యరాశికి కూడా ఈ సాంకేతిక పదాన్ని ఉపయోగిస్తారు. స్టాండింగ్ క్రాప్, నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట ప్రాంతంలో మొత్తం మొక్కల రాశిని ఏమంటారు? స్టాండింగ్ క్రాప్ అంటారు. వినత్రీకరణ, మొక్కల సూక్ష్మజీవుల ద్వారా నైట్రేట్లను అణునైట్రోజన్గా మార్చే ప్రక్రియ. వినత్రీకరణం అంటే సూక్ష్మజీవుల ద్వారా నైట్రేట్లను అణునైట్రోజన్గా మార్చే ప్రక్రియ. నైట్రేట్ క్షయీకరణం జరిగి వరుస శ్రేణిలో మాధ్యమిక నైట్రోజన్ ఆక్సైడ్ వాయు ఉత్పాదితాల ద్వారా చివరన అణునైట్రోజన్ ఏర్పడుతుంది. సూక్ష్మజీవుల ద్వారా నైట్రేట్లను అణునైట్రోజన్గా మార్చే ప్రక్రియని వినత్రీకరణం అంటారు. ఈ నైట్రేట్ క్షయీకరణం జరిగి వరుస శ్రేణిలో మాధ్యమిక నైట్రోజన్ ఆక్సైడ్ వాయు ఉత్పాదితాల ద్వారా చివరిన అణునైట్రోజన్ ఏర్పడుతుంది. విచ్ఛిన్నకారులు, చనిపోయి కుళ్ళిపోతున్న పదార్థాలను విచ్ఛిన్నం చేసే జీవులు. వీటిని పూతికాహారులు అని కూడా అంటారు. సెడిమెంటరీ, నీరు, మంచు, గాలి వలన పేరుకొని గట్టిపడిన ఖనిజ కర్బన రసాయన తునకలనే సెడిమెంటరీ అంటారు. నీరు, మంచు, గాలి వలన పేరుకొని గట్టిపడిన ఖనిజ కర్బన రసాయన తునకల్ని సెడిమెంటరీ అంటారు. అనంత స్పర్శ రేఖ, ఒక రేఖ నిర్ణయించిన దూరం కంటే వక్రరేఖకు దగ్గరగా వస్తుంది, కానీ అనంతంగా పెంచిన అది దాన్ని కలవదు. రసాయన స్వయం పోషకం, రసాయన ప్రక్రియ ద్వారా శక్తిని గ్రహించి ఒక జీవి బ్యాక్టీరియా లేదా ప్రోటోజోవన్ కిరణజన్య సంయోగ ప్రక్రియ నుంచి కాకుండా పరిసరంలోకి ఎలక్ట్రాన్ ప్రదాత అణువుల ఆక్సీకరణ ద్వారా శక్తిని గ్రహిస్తుంది. రసాయన స్వయం పోషకాలు అనేవి రసాయన ప్రక్రియ ద్వారా శక్తిని గ్రహించే ఒక జీవి కిరణజన్య సంయోగ ప్రక్రియ నుంచి కాకుండా పరిసరంలోని ఎలక్ట్రాన్ ప్రదాత అణువులు ఆక్సీకరణం ద్వారా శక్తిని గ్రహిస్తుంది. మరణ రేటు, చావు రేటు లేదా ఒక నిర్దిష్ట సమయంలో ఒక జనాభాలో మరణించిన వ్యక్తుల సంఖ్యను మరణ రేటు అంటారు. జనన రేటు లేదా ఒక నిర్దిష్ట సమయంలో ఒక జనాభాలో పుట్టిన వ్యక్తుల సంఖ్యను జనన రేటు అంటారు. ఆమ్ల వర్షాలు, అసాధారణ ఆమ్లయుత వర్షం లేదా ఏదేని అవక్షేప రూపాన్ని ఆమ్ల వర్షాలు అంటారు. అసాధారణ ఆమ్లయుత వర్షం లేదా ఏదేని అవక్షేప రూపాన్ని ఆమ్ల వర్షాలు అంటారు. శైవల మంజరులు, జలజీవావరణ వ్యవస్థలో శైవలాల వేగవంతమైన వృద్ధి లేదా శైవల జనాభా సంచయనం, దీన్నే శైవల మంజర్లు అంటారు. జలజీవావరణ వ్యవస్థలో శైవలాల వేగవంతమైన వృద్ధి లేదా శైవల జనాభా సంచయనం. జీవ విచ్ఛిన్నం, సూక్ష్మజీవుల ద్వారా హానికరం కాని పదార్థాలుగా విచ్ఛిన్నం చెందడాన్ని జీవ విచ్ఛిన్నం అంటాం. జీవ విచ్ఛిన్నం. క్షయం. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, ఒక నీటి నమూనాలో నిర్దిష్ట ఉష్ణోగ్రత కాల వ్యవధిలో సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి వాయు సహిత జీవులకు అవసరమయ్యే కరిగిన ఆక్సిజన్ పరిమాణాన్నే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. ఒక నీటి నమూనాలో నిర్దిష్ట ఉష్ణోగ్రత కాల వ్యవధులలో సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి వాయు సహిత జీవులకు అవసరమయ్యే కరిగిన ఆక్సిజన్ పరిమాణాన్ని బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, నీటిలో కరిగి ఉన్న రసాయన పదార్థాల విచ్ఛిన్నతను రసాయన వియోగం ఆధారంగా పరీక్షించే ప్రక్రియ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. నీటిలో కరిగి ఉన్న రసాయన పదార్థాల విచ్ఛిన్నతను రసాయన వియోగం ఆధారంగా పరీక్షించే ప్రక్రియ ఏమో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. క్లోరోఫ్లోరో కార్బన్లు, కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్, ఫ్లోరిన్ ఉన్న వివిధ హ్యాలో కార్బన్లు. అవి ఒకప్పుడు రిఫ్రిజరెంట్లుగా, ఏరోసాల్గా, ప్రొపెల్లెంట్లుగా విరివిగా వాడబడేవి. ఇవి వాతావరణంలోని ఓజోన్ పొరను క్షీణింపజేస్తాయని విశ్వాసం.
అడవుల నరికివేత, అడవిలోని చెట్లను నరికి ఆ ప్రదేశాన్ని అడవికి సంబంధం లేని పనులకు వినియోగించడం అడవుల నరికివేత. యూట్రోఫికేషన్, నీటి వనరులైన సరస్సులు, నదీ ముఖద్వారాలు లేదా మెల్లగా కదిలే జరులలో అధిక పోషకాల చేరిక వలన మొక్కలు, కలుపు మొక్కలు, శైవలాలు అతిగా అభివృద్ధి చెందడానికి పురికొల్పడాన్ని యూట్రోఫికేషన్ అంటారు. నీటి వనరులైన సరస్సులు, నదీ ముఖద్వారాలు లేదా మెల్లగా కదిలే జరులలో అధిక పోషకాల చేరిక వలన మొక్కలు, కలుపు మొక్కలు, శైవలాలు అతిగా అభివృద్ధి చెందడాన్ని పురికొల్పడాన్ని యూట్రోఫికేషన్ అంటారు. శిలీంద్రనాశకాలు, శిలీంద్ర వినాశక పదార్థాలు, పిచికారులు, పొడులు అనేవి శిలీంద్రనాశకాలు. గుల్మనాశకం, కలుపు అవాంఛనీయ మొక్కల వినాశనకారులు గుల్మనాశకాలు. హెర్బిసైడ్స్, కలుపు అవాంఛనీయ మొక్కల వినాశక రసాయనాల్ని హెర్బిసైడ్స్, గుల్మనాశకాలు అంటారు. భస్మీకరణ యంత్రం, వ్యర్థాలను బూడిదగా మార్చేది. ల్యాండ్ ఫిల్లులు, వ్యర్థ పదార్థాలను నింపడానికి ప్రణాళికాబద్ధంగా నేల మీద గుంతలో వేసిన ఏర్పాటు లేదా ఫుట్బాల్ స్టేడియంను తలపించే నేల మీద కట్టడం. కీటకనాశనులు, కీటకాలు, తెగుళ్ళు వినాశక రసాయనాలు. కాంతి రసాయన పొగమంచు, వాహనాలు, ఉద్గారాలు సూర్యకాంతితో చర్య జరిపి ఓజోన్, ఆల్డిహైడ్లు, పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ లాంటి హానికారక పదార్థాలుగా మార్పు చెందే ఒక విధమైన వాయు కాలుష్యం. కాంతి రసాయన పొగమంచు. పాలీబ్లెండ్, 2 అంతకంటే ఎక్కువ పాలిమర్ల భౌతిక మిశ్రమం. ఇవి రెండింటి ఉపయుక్త లక్షణాలని కలిగి ఉంటాయి. పాలీబ్లెండ్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పాలిమర్ల భౌతిక మిశ్రమం. ఇవి రెండింటి ఉపయుక్త లక్షణాలని కలిగి ఉంటాయి. స్క్రబ్బర్, పొగగొట్టాల నుంచి హానికర ధూళి, కాలుష్యాలను రుద్ది తొలగించే పదార్థాలు. వీటిలో నీరు, రసాయనాలు ఉంటాయి. వాయువుల నుంచి ఏరోసాల్ను, వాయు కాలుష్యకాలను శోషణ లేదా రసాయన చర్యల ద్వారా తొలగిస్తాయి స్క్రబ్బర్లు. పొగగొట్టాల నుంచి హానికర ధూళి, కాలుష్యకాలను రుద్ది తొలగించే పదార్థాలు. వీటిలో నీరు, రసాయనాలు ఉంటాయి. వాయువుల నుంచి ఏరోసాల్ను, వాయు కాలుష్యకాలను శోషణ లేదా రసాయన చర్యల ద్వారా తొలగిస్తాయి. మురుగునీరు, అనేక ఘన ద్రవ మానవ విసర్జితాలతో సహా పదార్థాలు కలిసిన గృహ వ్యర్థ జలము. మృత్తికా క్రమక్షయం, నీరు, గాలి ప్రవాహాల వలన నేల ఉపరితలం కొట్టుకుని పోవడాన్ని మృత్తికా క్రమక్షయం అంటాం. ఉష్ణ కాలుష్యం, పరిశ్రమల నుంచి, థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి, అగ్నిపర్వతాల నుంచి నీటిలోకి ప్రవహించే ఉష్ణజలం వలన కలిగే కాలుష్యం. దీనివల్ల జలజీవులకు ప్రమాదం. ఉష్ణ కాలుష్యం వల్ల అతినీల లోహిత బి, సూర్యకాంతిలో వచ్చే 3 రకాల కిరణాలలో ఒకటి అతినీల లోహిత బి కిరణాలు. మిగతావి యూవీఏ, యూవీసీ. యూవీసీ అత్యంత ప్రమాదకారి అయినా అది ఓజోన్ పొర దాటి రాలేదు. యూవీసీ అనేది అత్యంత ప్రమాదకారి అయినా అది ఓజోన్ పొర దాటి రాలేదు. ఓజోన్ పొర ఉన్నంతకాలం దీనివల్ల మానవులకు, జంతువులకు లేదా భూమిపై ఉన్న మొక్కల జీవనానికి ప్రమాదం ఉండదు. మిగతా 2 ఓజోన్ పొరని దాటి భూమిని తాకుతాయి. యూవీఏ వలన చర్మ ముడతలు, చర్మ క్యాన్సర్లు కలుగుతాయి. యూవీబీ నేరుగా డిఎన్ఏని దెబ్బతీస్తుంది, అనేక చర్మ క్యాన్సర్లను కలుగజేస్తుంది.